రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బోధన్పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం సమర్పించారు. సహించదు తెలంగాణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పేదల గృహ నిర్మాణ పథకం వంటి కీలక హామీలు అమలులో ఆలస్యం జరుగుతుందని విమర్శించారు. రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడుతున్నారని, అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ల సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపికిషన్, మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజు హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాసిని వినోద్, రాజులదేవి, పవన్ కుమార్, మీర్జాపురం అరవింద్, వాసు, గౌతమ్ గౌడ్, స్వప్నిల్, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీను, అనిల్, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పథకాలు అమలు చేయకపోవడమా? డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2500 పెన్షన్ ఇస్తున్నారు, మహిళలకి అది ఇస్తలేరు, నిరుద్యోగ పెన్షన్ ఇస్తున్నారు, అది ఇస్తలేరు, రైతులకి రైతు భరోసా ఇస్తున్నారు, ఇస్తలేరు. అసలు అది పెట్టిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయక తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి స్టేట్ వైజ్గా బీజేపీ పార్టీ ఈరోజు ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చేరవేసి ప్రజలకు న్యాయం చేయాలని చూపుతుంది. నేడు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ గారికి సహించదు తెలంగాణ అని బీజేపీ ఇచ్చిన రాష్ట్ర స్థాయి ప్రోగ్రాన్ని చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ ప్రజల్ని కొండలపై ఎక్కించి మరీ హామీలు ఇచ్చారు. ఈరోజు ఒక్క హామీ కూడా 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఇంకెన్ని రోజులు మభ్య పెడతారని బోధన్ బీజేపీ పార్టీ వారిని అడగడం జరుగుతూ ఉంది. కావున ఏదైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారో, మరియు వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వడం లేదు. రైతులకి రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలను కూడా అమలు చేయడం లేదు. అలాగే ఉద్యోగాలు లేని యువతకు కూడా ఉద్యోగము పెద్ద ఎత్తున కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క రంగంలో ఈరోజు తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వెంటనే అమలు చేసి వారి యొక్క మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి, లేని ఎడల బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాటాలు సాగించి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మరి మండలాధికారులకు అట్లాగే సబ్ కలెక్టర్ గారులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. సిగ్గుని అంటూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో ముందంజలో ఉన్నది పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే పెంక లేకపోతే పొయ్యన్న పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఈ రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏదైతే నువ్వు అన్న మాటలు, అధికారంలోకి వచ్చే ముందు నువ్వు అన్నటువంటి మాటలు, నీ 6 గ్యారెంటీలే, నువ్వన్నటువంటి మాటలే ఈరోజు ఏమాయని అడుగుతాను. మేము భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. నువ్వు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైందని అడుగుతా ఉన్నావు. ఈరోజు మహిళలందరూ కూడా రోల్డ్ గోల్డ్ గిల్ట్ నగలు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి. నువ్వే అన్నావు కదరా బేకు అని చెప్పేసి రాష్ట్ర మహిళలందరూ కూడా అడుగుతా ఉన్నారు. అట్లాగే నిరుద్యోగులకు నువ్వు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఏమైంది? ఉద్యోగ కల్పనలో నీ పాత్ర ఏముంది? ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించలేదు. నీ పనితీరు స్పష్టంగా కనపడతా ఉంది. ఖమ్మం జిల్లాలోనో హైదరాబాద్లోనో ఎక్కడొక్కడ ఇళ్లను కూలగొట్టి వాళ్ళ నిర్వాసితులని వాళ్ళ ఇళ్ళు కూల్చేసి కట్టుకున్న ఇళ్ళటువంటి కొత్తగా నిర్మించుకున్న ఇళ్లను కూలగొట్టేసి మళ్ళా నువ్వు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద మరి ఇస్తా ఉన్నావు. ఇది తుగ్లక్ పాలన అనిపిస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలకు కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ప్రజల పక్షాన ప్రజలపైన విశ్వాసంతో మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి నువ్వు అనుకున్నటువంటి ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు కావో పీవో లూటో అన్నట్టు ఈ చందంగా ఉంది తప్పితే కానీ రాష్ట్ర ప్రజల పట్ల నువ్వు ఎక్కడ కూడా
స్పష్టంగా నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితులు లేదు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పరిస్థితి ఉంది. మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మీరు అనుకున్నటువంటి అవలంబిస్తున్న తీరైతే పిచ్చిదుగులకు పాలన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాల విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైపోయినావు. కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తిగా ఏదో కావాపియో లూట్ అన్నట్టు ఉంది కానీ చెప్తే కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రజలు లేరు. రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందలదొక్కే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు అన్నటువంటి ఆరు హామీలు నెరవేర్చకపోవడంతో పాటు రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.